హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగ్ ఇర్కొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు February 1, 2024 టైం 11 AM అవుతుంది. మార్నింగ్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం 40 స్టాక్స్ పాజిటివ్ సైడ్ నెట్ బుల్లిష్ బయాస్తో ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మైల్డ్ బేరిష్ సైడ్ మనకి కనబడుతుంది. అండ్ 121 స్టాక్స్ నెగిటివ్ అండ్ 66 స్టాక్స్ వచ్చేసి పాజిటివ్ సైడ్ ఉన్నాయి. మనం ఎప్పుడు నెంబర్ ఆఫ్ స్టాక్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మాట్లాడుకున్నా కూడా డెరివేటివ్ స్టాక్స్ని గురించి మాత్రమే మాట్లాడుకుంటాము. సో డెరివేటివ్లో లిస్ట్ అయ్యి ఉన్న 185 స్టాక్స్లో ఎన్ని పాజిటివ్ వైపు ఉన్నాయి, ఎన్ని నెగిటివ్ వైపు ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ బుల్లిష్నెస్ని బేరిష్నెస్ని మనం అంచనా వేస్తాము. ఎందుకంటే యాజ్ ఏ ట్రేడర్ ఏవైతే ట్రేడింగ్ సెగ్మెంట్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాయో వాటి యొక్క బయాసే మనకి ఓవరాల్ మార్కెట్ బయాస్ కింద కన్సిడర్ చేయడం అనేది ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ మన డెల్టా బుల్ ట్రేడ్స్ ఛానల్కి వచ్చినట్లయితే ఇప్పుడు డెల్టా బుల్ ట్రేడ్స్లో ఈ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో నేను లాస్ట్ మంత్ నుంచి మనం ఇందులో కంటిన్యూస్గా ఫ్రీగా అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ పిన్నుడ్ వీడియో చూసినట్లయితే లాస్ట్ వీక్ మనం వచ్చిన 483% ఎలా వచ్చింది, ఏ కైండ్ ఆఫ్ క్రైటీరియాస్ తీసుకుంటే వచ్చింది, ఎంట్రీ క్రైటీరియా ఏంటి, ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి, ఎలాంటి టైంలో ఏం చేయొచ్చు, ఈ అలర్ట్స్ని యూస్ చేసి ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే విషయం ఇందులో చెప్పడం జరిగింది. సో మీరు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని చూసి దాని ప్రకారంగా ఫాలో అయినట్లయితే వర్కౌట్ అయిన ప్రతి ట్రేడ్ 15 to 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా మనం లాస్ట్ వీక్ చూసుకున్నట్లయితే అంటే ఈ 483% రిటర్న్ వచ్చిన వీక్ వచ్చేసి మనకి 77% స్ట్రైక్ రేట్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వీక్ చూసుకున్నట్లయితే మోర్ దాన్ 90% స్ట్రైక్ రేట్తో అయితే రన్ అవుతుంది మన ట్రేడింగ్ ఆల్గరిథం. సో ఇప్పుడు నెక్స్ట్ 2 to 3 months ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ 2 to 3 months ఫ్రీగా వచ్చే అలర్ట్స్ని ఫెమిలియరైజ్ అయ్యి పేపర్ ట్రేడ్ చేయడము అండ్ దీన్ని ఎలా చేసుకుంటే ఆప్టిమైజ్ చేసుకోవచ్చు రిటర్న్స్ని అనేది బాగా అలవర్చుకున్నట్లయితే ఎప్పుడైతే ఇది రీటైల్ ట్రేడర్స్కి మనం సబ్స్క్రిప్షన్ మోడల్లో రిలీజ్ చేయడం జరుగుతుందో అప్పుడు మీరు దాన్ని ఫుల్ లెంత్గా యూజ్ చేసుకొని ఎడ్జ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ మనం నిన్న తీసుకున్న ట్రేడ్ వచ్చేసి ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా చూస్తామంటే చూడండి, ఇక్కడ టైం స్టాంప్ 11:26 AM మనం ఇవ్వడం జరిగింది. సో ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ 11:26 AM నిన్నటి దగ్గర నుంచి ప్రైస్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 2% పైన కదిలి అండ్ ఏటీఎం కాల్ ఆప్షన్స్లో కనుక పార్టిసిపేట్ చేసి ఉంటే 20% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఉండేది అనేది మనం ఇందులో చూడొచ్చు. ఈ విధంగా టీవీఎస్ మోటార్స్ కానీ, జుబిలెంట్ ఫుడ్ కానీ, తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్, సో ఇలాగా ఎస్బీఐ కార్డ్, వీటన్నిటిలో కూడా మనం 10 to 15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. అంటే మనం ఇచ్చే ప్రతి అలర్ట్ ఖచ్చితంగా 100% రైట్ అవుతుంది అంటే ఖచ్చితంగా రైట్ అవ్వదు. 77% పాస్ట్ వీక్ మా స్ట్రైక్ రేట్ ఉన్నట్టయితే ఈ వీక్ 80 to 90% స్ట్రైక్ రేట్ మనకు కనబడుతుంది. సో డిపెండ్స్, కొన్నిసార్లు రాంగ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో తీసుకునే ప్రతి ట్రేడ్ ఏదైనా సరే హెడ్జ్తో తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మళ్ళీ ఇలాంటి అప్డేట్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్టయితే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ 3 months తర్వాత ఇది మీకు ఈ అలర్ట్స్ ఫ్రీగా లభించడం జరగదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ట్రై చేయండి.